తెస్సలోనికైలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు, దైవచరుడైన పౌలు తెస్సలోనికైలో ఉన్న సంఘానికి చెప్పినటువంటి ఆ మాటలు మనం మరొక పర్యాయము ధ్యానం చేసుకుందాం. 3వ అధ్యాయం, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవునిని వేడుకుంటున్నాము అని చెప్పారు. ఎన్నో సంగతులు దేవుని ఆత్మ మూలముగా దేవుడు తన సేవకుల ద్వారా సంఘానికి తెలియజేస్తూ వచ్చారు. ఇక్కడ తెస్సలోనికైలో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్పుచున్న మాటల్లో మనం ఈ రాత్రి చదువుకున్న ఆ వచనం, మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చుమని రాత్రింబవళ్ళు మేము అత్యధికంగా దేవుణ్ణి వేడుకుంటున్నాము అని చెప్తున్నారు. వారు విశ్వాసులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. అయితే వారిలో ఏదో లోపం ఉంది, ఏదో కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ముఖం చూసి వాళ్ళ విశ్వాసములో ఉన్నటువంటి ఆ లోపాలు తొలగించమని, ఆ లోపాలు లేకుండా వారిని సంపూర్ణులను చేయమని రాత్రింబవళ్ళు వారి కొరకు వేడుకుంటున్నట్టుగా వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎంత శ్రేష్టమైన మాట ఇది. మనము తెస్సలోనికైలో ఉన్న సంఘాన్ని గూర్చి, ఆ సంఘ విశ్వాసులను గూర్చి పౌలు గారు చెప్పినట్టు అదే మాట మన జీవితాల్లో కూడా మనం వింటున్న మనమందరం ఒక్కసారి మనల్ని మనం విశ్వాసులు ఎప్పుడు ముఖాన్ని కాదు మనం చూసుకోవాల్సింది, మన మనసును మనం చూసుకుంటూ ఉండాలి. సారిసారిగా రోజు ప్రతిదినము చాలా దినంలో కొన్నిసార్లు ముఖాన్ని చూసుకుంటారు అద్దం దగ్గరికి వెళ్ళి. నేను తప్పు పట్టడం లేదు. ఎందుకు చూసుకుంటున్నారు? ముఖాన్ని ఎందుకు చూసుకుంటున్నారు? చాలాసార్లు ముఖాన్ని ఎందుకు చూసుకుంటున్నారు? నేను ఎలా ఉన్నాను, నా మొహం ఎలా ఉంది, శుభ్రంగా ఉన్నానా, లేకపోతే ఏదైనా చిరాగ్గా కానీ ఉన్నానా అని చూసుకున్నప్పుడు ఏం చేస్తారు? అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఆ అద్దం ముంగటికి వెళ్ళి ఓహో అప్పుడు మొదలెడతారు. ఏది లోపంగా ఉందో దాన్ని తుడుచుకుంటారు, లేదా కడుక్కుంటారు, చెరుపుకుంటారు, సరి చేసుకుంటారు. దేవుని ప్రజలమైన మనం కూడా దేవుని వాక్యము అనే అద్దము ముంగట నిలబడి మన జీవితాల్లో
ఏమైనా మన విశ్వాసములో లోపాలు వాక్యం ఎదుటికి వెళ్ళినప్పుడే మన లోపాలు మనకి తెలుస్తాయి, కనిపిస్తాయి. అలాగే దేవుని వాక్యమును చూస్తూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడే మనలో ఏం లోపం ఉంది అనేది తెలుస్తుంది. ఆ లోపాలని సరిదిద్దుకోవడంలో ఎంతో ప్రయోజనము ఉంటుంది. ఒకవేళ లోపాలతోనే జీవితం ఉండిపోతే ఎంతో దానికి నష్టము కలుగుతుంది. చూడండి, లోకంలో ఏదైనా మనం ఒక వస్తువును 10 రూపాయలు పెట్టి కొనుక్కునేదే సరుకునైనా సరే, దాన్ని మన 2 చేతులతో పట్టుకొని మన కళ్ళతో, మన కళ్ళు దాని మీద పెట్టి తిప్పి నిదానించి కింద నుండి పైకి చూసి ఓకే అనుకుంటే దాన్ని తీసుకుంటారు. ఏది పడితే అది తీసుకోరు. 1/4 కిలో వంకాయలు కొన్నారనుకోండి, అలా దోసుడుతో తీసుకొని మీరు సంచులు వేసుకుని తీసుకురారు. ప్రతిదీ అన్నీ చూస్తారు. పుచ్చు ఏదైనా పట్టిందా, ఏదైనా లోపం ఉంటే దాన్ని పక్కనే పెడతారు. ఏదైనా వస్తువు లోకంలో ఏదైనా సరే చూడండి, దానికి ఉండవలసింది ఏదైనా లేకపోతే అబ్బే ఇది ఎందుకు, ఇది తీసేయి, ఇది పక్కన పెట్టు, ఇది మాకు అక్కర్లేదు అని చెప్తారు. మరి మనల్ని మనం చూసుకోవడం అనేది కూడా చాలా అవసరం కదండి. అందుకని మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడం కూడా మనకి చాలా అవసరం. వాక్యంలో చూడండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయములో 15వ వచనములో ఉంది చూడండి. చదవాలి మీరు త్వరగా. అధ్యాయము వచనము కూడా మీకు చెప్పినప్పుడు మీరు చదివితే మంచిది. లోపము గలది లెక్కకు రాదు. దీనికి విలువ ఉన్నది. ఇంకా లోపం ఉంది దీంట్లో, చిన్న క్రాక్ ఇచ్చిందండి, పనికిరాదు, లెక్కలోకి రాదు. అది లెక్కలోకి రాదు, పక్కన పెడతారు. ప్రైజ్ ద లార్డ్. ఏదో చిన్న లోపం ఉంటే చాలు, 5 రూపాయలు పెట్టి కోడిగుడ్డు కొన్నారనుకోండి, కాస్త చిన్నగా పగిలిందనుకోండి, కొంచెం కొద్దిగా పగిలిందనుకోండి, తీసుకుంటారా? అలాగే ఏదైనా చూడండి, 1 డజన్ అరటిపళ్ళు కొన్నారు అనుకోండి, కొంచెం నలిగేయండి, పట్టుకెళ్ళండి అంటే తీసుకుంటారండి? కొద్దిగా డ్యామేజ్ అయ్యాయండి, తీసుకెళ్ళండి అంటే తీసుకుంటారా? లోపం ఉన్నది ఏది కూడా లెక్కకి మరి అంత డేంజర్. అది ఇంక విలువ లేదు. లోపం ఉంటే విలువ లేదు. ఆ బాగు అనేది పరిపూర్ణంగా ఉన్నప్పుడే విలువ. లోపం ఉంటే దానికి విలువ లేదు. ఒకసారి నాకు మన విశ్వాసులు, మన సహోదరులు, పీతలు తెలుసు కదా మీకు, పీతలు, ఓ పెద్ద పీత అండి, 1 కిలో పైన ఉంటుందండి, చాలా పెద్ద పీత పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. అరే బాబు, ఇది మీరు తీసుకెళ్ళి మీరు దీన్ని అమ్ముకుంటే 1000 రూపాయలు వస్తుంది. మాకు ఎందుకయ్యా, ఇంత అయితే మాకు సరిపోద్ది, ఇంత ఎందుకు, ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా చిన్నవి అయితే పర్వాలేదు, కానీ ఇది అమ్ముకుని మీ అవసరం తీర్చుకోవచ్చు కదా అన్నాను నేను. ఆయన అన్నారు, లేదయ్యా, ఇదంతా బాగున్నట్టే ఉందా, దీనికి కొంచెం
ఈ ప్రక్కన ఉండేటువంటి ఆ కాళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం ఇరిగిపోయినాయి. అందుకని దీనికి ఆ విలువ కట్టరు. అవి ఉండవలసిందే 2 డెక్కలు ఉంటాయి కదండి, దానికి ఒకటి ఇరిగిపోయింది. అందుకని దీనికి లెక్క, ఆ లెక్క రాదయ్యా, ఇది కిలో ఉన్నా 6 లెక్క రాదు. అందుకని వాడికి ఇవ్వడం ఎందుకు అని మీరు చక్కగా దీన్ని తింటారని తెచ్చాను అన్నారు నాకు. చూసారండి ఎంత రాణిపోయింది చూడండి దాని విలువ. నేను ఎందుకు చెబుతున్నానంటే, లోపము గలది ఏది కూడా లెక్కకి రాదు. మన విశ్వాస జీవితం ఎంతో అమూల్యమైంది, మన భక్తి జీవితం ఎంతో అమూల్యమైంది. యేసయ్య రక్తముతో మనల్ని కొన్నారు, నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలని, ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని, శాశ్వతంగా ఆయనతో మనం ఉండాలని కదా. అయితే మీ విశ్వాసములో లోపములు ఉన్నట్లయితే, లోపాలు ఉన్నట్లయితే మనం ఆ లెక్కలోకి వెళ్ళం. అందుకని మీ విశ్వాసములో ఏ లోపాలైతే ఉన్నాయో, మీరు విశ్వాసులు, దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు, మీరు రక్షించబడ్డవాళ్ళు, ప్రార్థించుచున్నారు, సంఘారాధనలో క్రమంగా పాలు పొందుతున్నారు. అయితే మీ విశ్వాసములో ఉన్నటువంటి లోపాలు ఏమిటో వాటిని సరిచేసుకోవలసిన అవసరత చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒకసారి యూదా దేశం మీదకి బబులోను సామ్రాజ్యాధినేతగా నెబుకద్నెజరు చక్రవర్తి యూదా దేశం మీదకి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడే ఆ యూదా దేశం యొక్క అధిపతిని, ఆ దేశాన్ని నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అప్పుడు నెబుకద్నెజరు ఆ దేశాన్ని జయించి ఆ దేశంలో ఉన్న సమస్తాన్ని వాళ్ళు పట్టుకుని పోతారు. అప్పుడు ఒక మాట అన్నారు నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతి అష్పెనజు అనేటువంటి ఒక అతన్ని పిలిచి అన్నారు. ఏమన్నారంటే, ఇదిగో చూడు, ఇశ్రాయేలీలలోని రాజవంశములో ముక్షులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరులో నిలవదగినటువంటి కొందరి బాలురును రప్పించు, అక్కడికి రప్పించు, తీసుకురా. ఎవరిని? ఎలాంటి మడితే కనబడ్డవాడిని అలానా? ఎవరిని? అక్కడ వివరంగా ఇన్ని మాటలు చెప్పాడు చూడండి రాజు. చూడాలి, బైబిల్ చూసి ఈ సమయంలో మీరు బైబిల్ తీసుకొని ఆలోచించాలి కదా. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీల వంశములో ముక్షులై ఉండాలి. నెక్స్ట్ బైబిల్ వేలు పెట్టి, మీ కుడి చేయి యొక్క ఈ వేలు పెట్టి నడపండి. ఇశ్రాయేలీలలో రాజవంశంలో వాళ్ళ ముక్షులై లోపమేమీ ఉండకూడదు. ఇలా చూడండి, లోపమేమీ ఉండకూడదు.
చెవిటోడు అనుకోండి, అంతా బాగున్నాడు కింద నుండి పైకి. చెవిటోడు అనుకోండి, చెవిడు అనుకోండి, లోపం. ఇప్పుడు ఏదో గుడ్డితనం, అవిటితనం, కొంచెం ఏదో లోపం, పనికిరారు. లోపం ఏది ఉండకూడదు. లోపము లేని సౌందర్యము గల, సకల విద్యా ప్రవీణత కలిగి, జ్ఞానం కలిగి, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళై రాజనగరులో నిలవదగిన కొందరిని రప్పించు అని ఆజ్ఞాపించాడు. ఎవరిని పడితే వాళ్ళని రాజ సముఖంలో నిలబెట్టుకోరు. కావాలనుకుంటే మీరు కొంచెం దృష్టి పెట్టి చూడండి. మనల్ని పరిపాలించే పరిపాలకుల్లో కూడా ఇది అలా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రాజు ఎదుట నిలవదగినడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. అందులో ముఖ్యమైన విషయాలు, ఏ లోపము వారిలో ఉండకూడదు. వారికి జ్ఞానం ఉండాల, సకల విద్య ప్రవీణత, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళై ఉండాలి, సౌందర్యము ఉండాలి. ఏదో ఒకటి ఉంటే సరిపోదు. వింటున్నారండి? కొందరు సౌందర్యం ఒకటి ఉంటే సరిపోద్ది అనుకుంటారు, సరిపోదు. ఈ చెప్పే మాటలు, సౌందర్యము అనే మాటలు, ఒకవేళ ఆ రాజు ఎదుట ఉండడానికి అక్షరార్థంగా బాహ్య ఈ దేహ సంబంధమైన సౌందర్యం కావచ్చు, కానీ దేవుడు కోరుకునేది ఆత్మ సంబంధమైన సౌందర్యం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇహలోకాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తులు, రాజులు, అధిపతులు, వారి ఎదుట వారు నిలబడే వారికి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంటే సరిపోద్ది వాళ్ళకి. కానీ మన దేవాది దేవుని ఎదుట మనం నిలబడడానికి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండాలి. ప్రియులారా, అలాంటి జ్ఞానము గలవారినే ఆ రాజు తీసుకురమ్మని, ఆయన ఎదుట నిలబెట్టమని చెప్పాడు. ఇప్పుడు కూడా చూడండి, అవసరమైతే మన పరిపాలకుల్లో కూడా వారి ఎదుట మన గౌరవ ముఖ్యమంత్రి గారు, లేకపోతే మన గౌరవ ప్రధాని మంత్రి గారు అండి, అలాంటి వారి వెనకాల సెక్యూరిటీ ఉంటారు చూడండి. చక్కగా పొడవుగా, ముక్కు కూడా పొడవుగా ఉండి, మనుషులు కూడా పొడవు, పొట్టోళ్ళు పనికిరారు, చాకులాగా ఉండాలి, పొట్ట బాగా ఇంకా ఆడేందుకు అక్కడ, ఆడి పట్టాడు మోసుకోలేడు, ఇంకా ఆడేందుకు. సౌందర్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి. వాళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెట్టి ఉంటాయి చూడండి, నల్ల కళ్ళద్దాలు పెట్టి, అలాగని గుడ్డోళ్ళు పెట్టుకుని కళ్ళద్దాలు కాదయ్యి అండి. బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని అటు ఇటు చూస్తూ ఉంటారు, సీఎం గారికి పక్క ఆ పక్క ఉండి ఇలా చూస్తూ ఉంటారు. ఆ బ్లాక్ కళ్ళజోడు ఏంటంటే, అందులో ఉండి ఈ అధికారికి భద్రతగా వారు ఫోకస్ ఉంటుంది, చూస్తూ ఉంటారు. ఏ విరోధి అయినా ఎవడైనా క్రియ చేస్తున్నాడేమని గమనిస్తూ, వాళ్ళు ఎటు చూస్తున్నారో ఎదుటి వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు కళ్ళుకి మాత్రం తెలుస్తుందండి. వాళ్ళని చూడండి, చక్కగా సౌందర్యంగా, సన్నగా, చాకులా, పొడవుగా, ఏమండి, ఎక్కడ లోపం ఉండవు, ఆడికి అన్నీ బాగుండి, ఏమండి, ముక్కు కాస్త సొట్టపోయింది అనుకోండి, లోపలికి పోయింది అనుకో, కురస ముక్కు అనుకోండి, బాగా ఎన్ని విషయాల్లో కూడా లోపం ఉండకూడదు. చక్కగా ఏ లోపం ఉన్నా తీసుకోరు. చాలా అరే, రాజులు ఎదుట నిలబడ్డానికి ఇలాంటి చూస్తూ ఉంటే, రాజాదిరాజైన మన దేవుని ఎదుట రేపు మనము సంఘమైన మనం ఆయన ఎదుట నిలబడ్డానికి, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో లోపాలు ఉంటే ఎలా? అందుకనే పౌలు ఆ ఉద్దేశంతోనే, మీ విశ్వాసం మంచిదే, మీరు విశ్వాసులు అయితే మీ విశ్వాసములో ఉన్న లోపాలు, మీ ముఖం చూసినప్పుడు మీ విశ్వాసములో ఉన్న లోపాలు చూచి, బాబు, తండ్రి, ప్రభువా,
వీరి విశ్వాసములో నీ లోపాలు తీర్చమని దివారాత్రులు మేము వేడుకుంటున్నాము దేవుని దగ్గర అన్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు నెబుకద్నెజరు చెప్తే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వీరు రాజవంశంలో ముఖ్యులు, సౌందర్యం గలవారు, లోపము లేనివారు, జ్ఞానము గలవారు, తత్వజ్ఞానము తెలిసిన వాళ్ళు, బాగా దైవభక్తి తత్వజ్ఞానం ఉంది గనుకే ఈ దేశానికి వచ్చిన ఆ రాజు కొన్ని నియమాలు మార్చాడు. కొన్ని విషయాలు, ఆహారం విషయంలో కానీ పానం విషయంలో కానీ కొన్ని సంగతులు చెప్పి 3 సంవత్సరాల పాటు ఇవి పెట్టి వాళ్ళని పోషించిన ఎదురుకి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అయితే ఈ సంగతులు వాళ్ళకి చెప్పినప్పుడు ఆ అధిపతితో వీళ్ళు ఏమన్నారు, రాజు తినే ఆ మాంసం కానీ రాజు సేవించేటువంటి ఆ మత్తు ద్రాక్షారసము కానీ, మత్తు కలిగించే ద్రాక్షారసం కానీ మాకొద్దు అన్నారు. ఎందుకని? వాళ్ళు జ్ఞానం గలవాళ్ళు. అరు బాబు, మన వాళ్ళు కొంతమంది ఉంటారండి, విశ్వాసులే, ఎవరేది చెప్తే పసిపిల్లల్లాగా జ్ఞానం లేకుండా ఎవరేది చెప్తే అది చేస్తూ ఉంటారు. ఎందుకని? జ్ఞానము లేకపోవటం వల్ల, జ్ఞానం లేకపోవటం వల్ల. నీవు తత్వజ్ఞానం తెలిసిన వాడిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని తెలిసి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఏది కీడు, ఏది మంచి, ఏది ఆశీర్వాదం, ఏది శాపం, ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి అసహ్యం తెలిసి ఉండాలి. సకల శాస్త్ర ప్రవీణత తెలిసిన వారు గనుకే ఈ విధంగా వారు బబులోను దేశంలో దేవునికి చిత్తానికి దైవ దృష్టికి నీచమైన అపవిత్రమైన వాటిని వాళ్ళు వాటికి దూరంగా ఉంటూ పరిశుద్ధతను ప్రేమించే దేవుని ఎదుట వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యందలి విశ్వాస జీవితాన్ని కొనసాగించగలిగారు. గనుకే దేవుడు బబులోను దేశంలో వారి ద్వారా ఆయన నామాన్ని ఘనపరుచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని పిల్లలారా, మనం యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఒక దినం ప్రభు వస్తారు. సంఘానికి ఉన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ, ఆయన రాజాదిరాజుగా రాబోతున్నాడు. పాడుకుంటాం కదా మనం. ఆ రాజాది రాజు అయిన యేసు క్రీస్తు యొక్క రాకడలో మనము కొనుపోబడాలి. ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట మనము సదాకాలము ఆయనతో కూడా ఉండాలి. అందుకే ఆయన అమూల్యమైన రక్తము చేత మనల్ని విమోచించారు. ఆయన మనకి గొప్ప రక్షణ భాగ్యాన్ని కలగజేశారు. అయితే మీ విశ్వాస జీవితంలో లోపాలు ఉన్నట్లయితే ప్రభువు రాకడలో మనము పరిశుద్ధులతో పాటు కొనుపోబడలేం. లోపం గలది లెక్కకు రాదు. మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మనం చదువుతాం కదా. 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి రాయబడిన సంగతులు. ఎఫెసీ సంఘంలో చూడండి, అది 2వ అధ్యాయం మొదట్లోనే ఉంటుంది. ఆ సంఘాన్ని గురించి చెబుతున్నారు ప్రభు. ఆ సంఘంలో ఉన్న మంచి చెబుతున్నారు, ఆ సంఘంలో ఉన్న లోపం కూడా ఉంది, ఆ లోపాన్ని కూడా ఎత్తి చూపెడుతున్నారు.
నీ మీద ఒక తప్పు ఉంది, ఒక తప్పు చెప్పాల్సి ఉంది. దేవుడు అంటారు, ఏంటి ఆ లోపం? తప్పు అనగానే వాట్ ఈజ్ రాంగ్, ఏంటి తప్పు అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు, దేవుని మీద ఉండే ఆ ప్రేమ ఇప్పుడు లేదు. ఎంతమందిలో ఈ వాక్యం సత్యం? దేవుని మీద ఒకప్పుడు నీకున్న వైరాగ్యం ఇప్పుడు లేదు. ఏదో ఉన్నావు అంతేగాని, ఏమండి బాగా చూడండి, ఇలా చూడండి. అందుకే దేవుడు మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. గొప్ప సంగతులు. 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు. అలాగే ప్రతి సంఘంతో మాట్లాడినప్పుడు ఆయన ఏ విధంగా పరిచయం చేసుకున్నారు దాన్ని బట్టి అక్కడ మాటలు ఉంటాయి. ఇది లోపం. అలాగే ఇంకో సంఘంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తారు చూడండి. ఇంకొక సంఘంతో చెబుతున్నప్పుడు, అలాగే 2వ అధ్యాయం 19వ వచనంలో పెర్గెములో ఉన్న సంఘాన్ని గురించి చెప్తారు. ఇక్కడ ఆ సంఘము అన్ని విషయాల్లో బాగానుంది. నీవు నా నామాన్ని గట్టిగా చేపట్టావు, నా యందు విశ్వాసాన్ని నీ విసర్జించలేదు. ఓకే, గుడ్. మరి లోపం ఏంటి, తప్పేంటి అంటే, ఇదిగో నేను నీ మీద కొన్ని తప్పుదాలు మాపోవలసి ఉంది. అవేంటంటే, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడం, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధలు అనుసరించువారు మీలో కొందరు ఉన్నారు. ఇది తప్పు, లోపం. ఏది? జారత్వము చేయువారు, లేక విగ్రహాలకు అర్పించిన వాటిని తినుట. విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం విసర్జించలేదు. బట్ ఈ లోపాలు, ఇలాంటి లోపాలు ఇంకా మనం చూస్తే సార్దీ సంఘంలో చెప్తారు. 3వ అధ్యాయంలోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. నీవు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివే. జీవిస్తున్నావు అన్న పేరు ఉందంతే, నీ క్రైస్తవుడు అని అనుకుంటున్నావు అంతే. కానీ టోటల్గా పూర్తిగా చచ్చిన స్థితిలో ఉన్నారు. అక్కడే దేవుడు చెప్తారు చూడండి. అయితే తెల్లని వస్త్రాలు, తమ వస్త్రాలు అపవిత్రపరుచుకోని వారు కొందరున్నారు. అంటే ఇలా చూడండి ఒకసారి, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏ విధంగా మనలో జీవిస్తున్నాము, ఎలా ఉన్నాము అనేది దేవుడికి తెలిసే ఉంది. మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎరిగే ఉన్నాడు. ఒకవేళ మనుషులకి తెలకపోవచ్చు. సాధారణంగా జాగ్రత్త పడతారు ఎవరికంటే, నేను చేసేది ఎవరికి తెలకూడదు. మరికొందరు అంటారు, నేను ఎవరికి చెప్పకూడదు సుమా, ఎవరికి చెప్పకూడదు, నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలకూడదు. ఓకే అంటుంటారు, ఎవరికి తెలకూడదని. అందుకేనండి 90వ కీర్తనలో ఉంటుంది, మా రహస్య పాపాలు నీ ముఖకాంతిలో కనపడతాయి. ఈ రోజుని మీరు రహస్యంగా జరిగిస్తే ఆ తప్పిదాలు, ఆ రహస్య పాపాలు రేపు తీర్పు కాలంలో దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు, ఒక్కొక్కరు ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు నీ తప్పిదాలు, నీ లోపాలు ఏంటో అక్కడ దేవుని ముఖంలోనే కనపడతాయి నీకు. ఇంకేమి చేసేది? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యం వింటే మీరెంతో నేర్చుకుంటారు, ఆశీర్వదించబడతారు. మీకు ఎంతో ఈ వాక్యం ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగానే మందిరానికి రావాలి. వచ్చే ముందు కూడా ప్రార్థన చేసుకోవాలి.
వచ్చి కూడా ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు కూడా, మందిరం నుండి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. నేను గోరంట్లలో మేము ప్రార్థనలో ఉన్నప్పుడు మా వెనక ప్రక్క, మా ప్రక్కన ఎవరో వాళ్ళు వచ్చి విశ్వాసులు వాళ్ళు చాపలు వేసుకున్నారు. వచ్చి రాగానే మోకరించి ఆ వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమని? నేను చెవి పెట్టి అలా ఆలకించాను. అయ్యా, ఇక్కడ మా చూపుల్లో కానీ మా తలంపుల్లో కానీ ఏ చెడ్డ తలంపులు కానీ మాకు రాకూడదు, ఏ చెడ్డ మాటలు మేము మాట్లాడుకోకూడదు. మా హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించుకొని ప్రభువా, నీవు చెప్పే సంగతులు మేము గ్రహించుకొని ఈ గుడారాల పండుగల ద్వారా నీ వాక్యము చేత బలపరచబడి మాతో మాట్లాడే మీ ప్రతి మాటను మా హృదయంలో దాచుకుని మేము బ్రతికే కృప అని కోరుకుంటున్నారు వాళ్ళు. చాలాసేపు తల్లి పిల్లలు అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటారు. భయభక్తులు, ఏదో వెళ్తున్నాము, వస్తున్నాము, వెళ్ళాము, వచ్చాము, చర్చికి వెళ్ళాము, అక్కడికి. మరికొంతమంది ఉంటారు దొరికిన గడల్లా తిని ఇంకా ఇంకా ఇంకా. కొంతమంది చూశానండి, ఇటుపక్క వాళ్ళ గురించి చెప్పాను. కుడి చేతి మీద ఉన్నవాళ్ళు, అక్కడ నేనున్న గడ అలాగే ఉంది. అక్కడ కుడి చేతి మీద ఉన్నవాళ్ళు, ఎడం చేతి మీద ఇంకొక గుంపు ఉన్నారు. గమనించున్నాను నేను. ఆడపిల్లలు కనకాంబరాలు కూడా తెచ్చుకున్నారు కొప్పులో చుట్టుకోవడానికి. ఫేస్ పౌడరు ఏది తక్కువ లేదండి బాబా. వేషాలకి ఏమీ తక్కువ లేదు. తినటం, తిరగటం, మరికొంతమంది పని పడక. అయిపోయిన ఆఖరి రోజున బస్సు ఎక్కి గుడారాలకు వెళ్ళి వచ్చామంటారు. ఒక్క ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? నువ్వు మందిరానికి వెళ్ళినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, అందుకే దేవుడు చెప్పాడు, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ మధ్యలో ప్రభువు సంచరిస్తాడు. ఆ మాటే చెబుతున్నాడు. 7 స్తంభాల మధ్య, సంఘాల మధ్య, దీపస్తంభాల మధ్య సంచరించుచున్న దేవుడు ఆయన. సంచరించుచున్న దేవుడు ఆయన చెప్పే సంగతులు. ఎవరో మన ఇంటి పక్కోడికి అయితే తేలకపోవచ్చు, మీ దారి అంటే వెళ్ళేవాడికి మీ సంగతులు ఏమి తేలకపోవచ్చు కదండి. స్తోత్రం. కాబట్టి తమ వస్త్రాలు అపవిత్రపరుచుకొని వాళ్ళు ఉన్నారు, తమ ప్రవర్తన స్వభావాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే సంఘాల గురించి దేవుడు మాట్లాడతాడు చక్కగా. విశ్వాసులారా, ఈ వర్తమానం వింటున్న మీ అందరూ కూడా నేను ప్రేమతో నా చేతులెత్తి చెబుతున్నాను, మీరు విశ్వాసులు, దేవుని ఎరిగిన బిడ్డలు. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఆయనతో కొనుపోబడ్డం కొరకే మనం రక్షించబడి, ఆయనతో ఉండటం కొరకే తన రక్తం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు, సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు. విశ్వసించిన మనము నిత్య జీవం కొరకే ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే మీ విశ్వాస జీవితంలో లోపాలు ఉంటే, లోపాలతో దేవుని ఎదుట లోపాలు గలవారు ఆయన ఎదుట నిలబడలేరు. ప్రైజ్ ద లార్డ్. మనం ఆ మాటలకు వస్తే ఎఫెసీ 5:27 చదువుకుంటే, కావాలనుకున్న వాళ్ళు బైబిల్ తీసి చదువుకొని వాక్యాన్ని గ్రహించుకోండి. ఎఫెసీ 5:27 ఉంటుంది చూడండి. కిందకు వచ్చేయండి. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది ముడుతైన కళంకమైన, మరి అలాంటిదేది లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని. ఎలా నిలబెట్టుకోవాలని? ఆయన ఎదుట కళంకము, అదే కళంకం అంటే లోపాలు, డాగులు, ముడతలు,
మచ్చలో. ఇలాంటి ఏవి లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘంగా ఆయన తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని వాక్యము చేత ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను ఎందుకు అప్పగించుకున్నారు? మనం ఆయన ఎదుట ముడత లేకుండా, డాగు లేకుండా, మచ్చ లేకుండా, పరిశుద్ధులంగా నిర్దోషులంగా మనం ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి మనల్ని. అంటే నీ ఒకవేళ పరిశుద్ధత, ఆ నిర్దోషత్వం లేకపోయినట్లయితే ఆయన ఎదుట అది పరిశుద్ధత, నిర్దోషత్వం లేనట్లయితే లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు నిన్ను పరిశుద్ధునిగా నిర్దోషినిగా ఉండనివ్వు. లోపం. అందుకే ఆ లోపాలన్నీ సరిచేసుకోవాలి, తొలగించుకోవాలి. దేవుని ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి వ్యక్తి అలాగూ సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. కొలస్సీ 1:28 కూడా పౌలు చెప్తారు అదే మాట. ఏ విధంగానైనా మిమ్మల్ని చూడండి, మీలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని, సంపూర్ణులుగా చేయబడాలి. ఆయన ఎదుట నిలబడాలంటే సంపూర్ణులు కావాలి. వింటున్నారా బాబు? ఇది ఎలా ఉండే కొంచెం ఏముంది అది కాదు, సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు అనగానే లోపములు లేనివారు, నిర్దోషులు. బాగా ఆలోచించండి. కాలం ఇలాగే ఉంటుంది, ఇలాగే చెప్తారు, ఇలాగే ఉంటామని అనుకోకండి. అన్నిటి అంతము సమీపంగా ఉంది. పోయిన వారమే దేవుడు మనతో మాట్లాడారు. నేను చెప్పాను అని నేను అంటలేదు. పోయిన వారమే దేవుడు మనకు తెలియపరిచారు. ప్రభు రాకడ వాస్తవం, సమీపంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుచేత సరిగ్గా మనకు అవసరమైనటువంటి మాటలే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కూడా మనకు చెబుతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి, కాబట్టి మీ విశ్వాసము సంపూర్ణమవ్వాలి, పరిశుద్ధతలో సంపూర్ణులు అవ్వాలి, ప్రేమలోనూ సంపూర్ణులు అవ్వాలి. అన్నీ ఉండేవి, ఒకటి లేకపోయినా సంపూర్ణలు కారు. లోపము ఏదైనా ఓ లోపం ఉంటే అది లెక్కకు, ఇందాక చెప్పాను కదా పీత సంగతే, ఒక కాలు ఇరిగిపోయినందుకు దానికి విలువ లేదు. అన్నీ ఉండి నీలో ఏదో లోపం, మనసులో జీవితంలో ఏదో లోపం, ప్రేమ లేకపోవటము, లేకపోతే ఏదో లోపం, పరిశుద్ధతలో లోపం, ఏదో లోపం ఉంటే పనికిరాదు. ఇంకా చూడండి, సామెతల గ్రంథము 2:21 మనం తెలుసుకుందాం. త్వరగా చూడాలి. కీర్తనల తర్వాత సామెతల పుస్తకం తగులుతుంది మీకు. అందులో 2వ అధ్యాయంలోనే 21 చివరికి వెళ్ళిపోతాం. లోపము లేనివారు దానిలో నిలిచి ఉంటారు. ఎవరు చెప్పాలా అమ్మా? చెప్పాలి. లోపల నిలిచి ఉంటారా? ఎవరు లోపల నిలిచి ఉండేది? లేనివాళ్ళ? లోపము లేనివాడు. స్తోత్రం. లోపము లేనివారు లోపల నిలిచి ఉంటారు. లోపము కలవారు
లోకంలో విడిచిపెట్టబడతారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పొచ్చు కదా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడే మీరు ఆలోచించాలి, గ్రహించుకోవాలి, మీ మనస్సులను మీరు పరీక్షించాలి. మీరు వింటున్నారని నేను సంతోషించను. మీరు వింటున్న మాటల్ని మీరు గ్రహించాలి. ఏ లోపమైనా మనలో ఉందా పరిశీలించుకోవాలి. ఒకవేళ లోపము కలిగి ఉంటే నీవు విశ్వాసివి అయినా లోపలికి ప్రవేశించలేరు. లోపము లేనివారే అందులో నిలిచి ఉంటారు. లోపం ఉండకూడదు. స్తోత్రం. కీర్తన 5:5, 5వ కీర్తన 5వ వాక్యం, డాంబికులు నీ సన్నిధిని నిలబడలేరు. సరిగ్గా చదవండి. 5:5. డాంబికులు నీ సన్నిధిని నిలబడలేరు, పాపము చేయవారు అందరూ నీకు అసహ్యులు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం. మేలైనది చేయనెరుగుండి అలా చేయకపోవడం పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. ఆజ్ఞ అతిక్రమించితే అది పాపం. మేలైనది చేయనెరుగుండి అలా చేయని వానికి పాపం. నీకు తెలుసు ఇది చేయాలని తెలుసు, మేలైనది ఎరుగుండి అలా చెయ్యు, అది పాపం. విశ్వాస మూలం కానిది పాపం. మరి చూడండి, దేవుని వాక్యం ఎదుటి మనం దైవ భయముతో ఈ మాటలు ఆలకించాలి. డాంబికులు అంటే ఎవరు? దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదువుకోండి. డాంబికులు అంటే అర్థమైందా? ఆ పదానికి అర్థం అవ్వలేదా? డాంబికులు అంటే చెప్తారండి? డాంబికులు అంటే ప్రౌడ్, గర్విష్ఠులు. దేవుడు అంటున్నాడు, ఆ గర్వం అనేది విశ్వాసులకు ఉండకూడదు. అది లోపం, అహంకారం ఉండకూడదు. డాంబికులైన సన్నిధిని నిలబడలేరు. పాపం చేయవారు అందరూ దేవునికి అసహ్యులు. మనం ఎప్పుడు డాంబికులం కాకూడదు, దీనులం అవ్వాలి. స్తోత్రం. బాగా వింటున్నారండి? గర్విష్ఠులు దేవుడు అసహించుకుంటాడు. ఎక్కడ గర్వానికి చోటు ఇవ్వకూడదు, అహంకారానికి చోటు ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా గర్వం వచ్చింది అని అంటే కొద్ది రోజుల్లో మనుషులు పడిపోతారు. నేను చెప్పే మాట కాదు, అది దేవుడి వాక్యం. పడిపోవడానికి ముందు గర్వం కనబడుతుంది. నాశనం అయిపోవడానికి ముందు గర్వం వస్తుంది. ఎంతటి వ్యక్తినైనా గర్వం అనేది నాశనం చేసేస్తుంది. ఎప్పుడు దేవుని బిడ్డలకు ఆ ప్రౌడ్ అనేది ఉండకూడదు. సేవకులకు ఉండకూడదు, విశ్వాసులకు ఉండకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా దీన మనసు కలిగి మనం ఉండడమే అది మంచి లక్షణం. స్తోత్రం. కొంతమంది జీవితంలో లేని స్థితిలో నుండి దేవుడు స్థితి మారిస్తే కళ్ళు నెత్తుకెళ్ళిపోతూ ఉంటాయి. పక్కాళ్ళని నీచంగా చూస్తారు, తేలిగ్గా మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు. మరికొంతమంది జీవితంలో దేవుడు కృపనిచ్చి ఏదైనా టాలెంట్ ఇచ్చారనుకోండి, ఆ టాలెంట్ ద్వారా గర్వపడతారు. తప్పు. నీ కృపని దేవుని కొనియాడాలి తప్ప
ఇది నాది, నా వల్ల అయింది అని ఏది అనుకోకూడదు. నీ కృప లేకపోతే నేనేం చేయగలను? దేవుడు నా మీద ఉన్న ఆయన కృప తీస్తే నేను మీ ఎదుట మీకు ప్రయోజనకరంగా ఉండలేను. అది నాకు ఎప్పుడూ గుర్తుండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప నా మీద ఉంది కనుకే మీరు నా ఎదుట వినయ భయభక్తితో మీరు కూర్చుని దేవుని మాటలు ఆలకిస్తున్నారు. ఇంతమంది ప్రజలు దేవుని సన్నిధికి ఎత్తుక్కుంటూ దూరమైన దగ్గరైనా రాగలుగుతారు. నా మీద పెట్టుకుని చెబుతున్నారు, మీరు ఎప్పుడు కూడా పాపము చేయవారు ఆయనకు అసహ్యులు, డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు. ప్రౌఢి అనేది మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇనాన్ని ఎవరో ఎరవలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని తినేస్తుంది. ఎంతటి మనిషినైనా నన్ను ఎవ్వడేం చేయలేడు అనుకుంటే ఆ గర్వమే ఆ మనిషి జీవితాన్ని తినేస్తుంది. 12 mm అంటాం కదా, 10 mm ఊసలు అంటారు కదండి, స్టీల్. ఒక 2 నెలలు 3 నెలలు బాటు ఇసుకలో వదిలేయండి దాన్ని, మలకొల్లండి టేప్ పెట్టి ఎన్ని ఎంఎంలు తగ్గిందో చూడండి. మిల్లి తగ్గుతుంది. తుప్పే తినేస్తుంది. ఇంకొద్ది రోజులు ఉంచండి, ఒక్కసారి లేపి టంగుని కింద ఇండి, దాని బలం ఏమైపోయిందో చూడండి. అలాగే ఎక్కడ దేవుడు ఎంత ఆశీర్వదించినా, ఎంత కృపనిచ్చినా, ఎందులోనూ కూడా గర్వం అనేది ఉండకూడదు. లోకంలో గర్వించిన వాళ్ళు ఎందరో జీవితాలు పాడైపోయాయి. స్తోత్రం. ఎప్పుడు మనం చాలా దేవుని వాక్యం ఎరిగి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, బ్రతకాలి. గర్విష్ఠులు లేక డాంబికులు ఆయన సన్నిధిని నిలబడలేరు. ఒకవేళ ఆ గర్వం అనేది ఉంటే లోపం విశ్వాసుల్లో, సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఉండకూడదు. ఏ లోపం లేకుండా మనం సంపూర్ణమయ్యి పరిశుద్ధతలో కానీ ప్రేమలో కానీ సంపూర్ణ సిద్ధి చెంది రాజాది రాజైన దేవుని ఎదుట మనం నిలబడడానికి ఎదురు చూడాల్సింది కాలమి కాలం. చూడండి, 1-2 మాటలు మీకు తెలియజేసి ముగిస్తాను. సమయం 9 గంటలు అయింది. ఇంకొక 5 నిమిషాలు చాలు. ఈ మాట చూడండి మీరు దేవుని వాక్యంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక్కసారి చదువుకుందాం. మీ చేతిలో బైబిలు, పెన్ను కూడా ఉండాలి. అవసరమైతే కొంతమంది నోట్ చేస్తున్నారు, చాలా మంచి పద్ధతి అది. చూడండి, దైవజనుడు పౌలు, దైవ సేవకుడు అక్కడ సంఘాన్ని గూర్చి చెబుతున్నారు. ఇక్కడ కొరింథీలో ఉన్న సంఘాలు గూర్చి, కొరింథీలు పట్టణంలో ఉన్న సంఘాల్లో వాళ్ళని చూసి కొందరిని చూసి చెబుతున్నారు. ఏమని? ఒకడి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం అది లోటది. ఏంటది? ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడడం, ఒకరి మీద ఒకరు వ్యాజ్యం, ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడడం అనేది కేవలం లోపం. ఒకరి మీదకొకరు వ్యాజ్యాలు, గొడవలు, ఒకరి మీద ఒకరు వ్యాజ్యం, గొడవలు, వ్యాజ్యమాడడం. వ్యాజ్యమాడకూడదు. మనం వ్యాజ్యం ఆడకుండా ఉంటే దేవుడు మన పక్షాన ఆయన వ్యాజ్యం ఆడుతాడు. మన వ్యాజ్యాలు ఆడితే
సరేలే నువ్వే చూసుకుంటున్నావు కదా, సరే చూసుకో, ఆడు నువ్వు చూసుకో అని దేవుడు వదిలిపెడతాడు. ఎవరితోటి వ్యాజ్యాలు ఆడకండి. వ్యాజ్యం ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడకూడదు. మన భారం దేవుని పాదాల చెంత పెట్టి ప్రార్థించాలి. మనం వ్యాజ్యం ఆడకూడదు. వ్యాజ్యం ఆడేవాడు, నా పక్షాన వ్యాజ్యం ఆడేవాడు దేవుడే అనుకోవాలి. మన ఒకరి మీద ఒకరు, ఇలా చూడండి అమ్మా, తల్లి, సోదరుడా వినండి, ఒకరి మీద ఒకరు వ్యాజ్యానికి వెళ్ళకూడదు, వ్యాజ్యం ఆడకూడదు, కలహానికి వెళ్ళకూడదు, వ్యాజ్యం ఆడకూడదు. అది లోపం. స్తోత్రం. అది లోపం, కేవలం లోపం అండి. ఇది వద్దు. వ్యాజ్యం ఆడుతున్నారా? వ్యాజ్యం ఆడకూడదు. ఒకరితోనొకరు వ్యాజ్యాలు ఆడకండి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రికలో, జేమ్స్ యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి గుర్తు చేసుకుందాం. త్వరగా దొరికిన వారు చదవండి. చదవాలి, ఎవరైనా చదవచ్చు. త్వరగా. యాకోబు పత్రిక లేదా మీ బైబిల్లో? 3వ అధ్యాయం లేదా? ఉందా? 2వ వచనం ఉందేమో చూడండి. స్తోత్రం. మాట యందు తప్పని ఎడల అటివాడు, మాట తప్పడం కూడా లోపం. మాట తప్పిపోకూడదు. కొంతమంది చెప్తారు కదా, అయ్యో వారండి మాట నికరం ఉండదండి, ఖచ్చితం ఉండదు. మాట తప్పకూడదు. ఒకడు మాట యందు తప్పని ఎడల తన సర్వ శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకున్నవాడు అవుతాడు. బాగానండి, మాట తప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన సర్వ శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోగలిగిన వాళ్ళు అవ్వాలి. మీ శరీరం మీ స్వాధీనంలోనే ఉంటుందా? మంచిది. మీ సర్వ శరీరం మీ స్వాధీనంలోనే ఉండాలి. మీ స్వాధీనంలోనే ఉండాలి. మీ చేతులు కానీ, మీ పాదాలు కానీ, మీ కళ్ళు కానీ, మీ నోరు కానీ అన్నీ మీ స్వాధీనంలోనే ఉండాలి. మాట తప్పడం అదో లోపం. వ్యాజ్యం ఆడడం లోపం. గర్వం అనేది లోపం. లోపమే పాపం, పాపమే లోపం. ప్రైజ్ ది లార్డ్. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం చదువుకొని ముగించుకుందాం. 5 నిమిషాలు అని చెప్పాను కదండి. మాట తప్పితే నాది లోపం అవుతుంది. ఇప్పుడే చెప్పాను మాట ఏం తప్పకూడదు అనే మాట. మరి నేను తప్పకూడదు. స్తోత్రం. అక్కడ చూడండి, బైబిల్ తీసి చదవాలి మీరు. గనుక ఏ కృపావరమునందును లోపము లేక, ఏ కృపావరములు, ఏ కృపావరములో కూడా మనకు కృప, మనం పొందిన కృపావరములు, మనకు ఇవ్వబడిన కృపావరములు, ఇందులో కూడా లోపము లేకుండా, లోపము లేని వారై, చదవండి అందులోనే ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు అక్కడ ఎలా ఎదురు చూస్తున్నారండి? ఏ కృపావరమునందు కూడా లోపము లేకుండా ఎదురు చూస్తున్నారు. అలా మనము కూడా ఏ కృపావరమునందు కూడా, ఇలా చూడండి, ఇక్కడ కృపావరం అంటే ఏంటి?
కృపావరం. ఎవరన్నా మనలో ఉన్నారా కృపావరం? ఎవరు లేరా? ఇలా చూడండి, మీరందరూ కృపావరాలే. మీరంతా దేవుడు ఆయన కృపచేతే మనం రక్షించబడ్డాం. ఇది దేవుని వరమే. ప్రైజ్ ది లార్డ్. రక్షణ అనేది దేవుడిచ్చిన వరం. విశ్వాసులారా, ఆ వరము నీకు లేకపోతే యేసుక్రీస్తు రాకడికి నీవు ఎదురు చూడడం అనేది ఓ లోపమే కదా. నువ్వు రక్షించబడకుండా ఎదురు చూస్తే ఎలాగా కదండి? ఆయన కృపచేత రక్తము కార్చి ప్రాణం పెట్టి వాక్యాన్ని దేవుడిని యొద్దకు పంపి ఈ గొప్ప రక్షణ పొందు, ఈ రక్షణ అనే వరాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిస్తే ఆ కృపావరాన్ని నువ్వు పొంది ఆ కృపావరంలో ఎక్కడ ఏ లోపము లేకుండా యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. గట్టిగా చెప్పండి, అర్థమైతే. హల్లెలూయా. ఏ కృపావరములో కూడా మనకు లోపము. ఆత్మవరాలు ఉన్నాయి. ఆత్మవరము వేరు, కృపావరము వేరు. రక్షణ అనేది కూడా కృపావరం. స్వస్థపరచుట అనేది ఆత్మవరం. దెయ్యములు ఎల్లగొట్టుట అనేది ఆత్మవరం. స్తోత్రం. రక్షణ అనేది కృపావరం. ప్రైజ్ బి టు గాడ్. సో మనం ఏ కృపావరమునందు కూడా లోపము లేకుండా. ఇంకా చూడండి, పౌలు గారు కొరింథీ 9వ అధ్యాయంలో అనుకుంటాను, కొరింథీలో ఉన్న అక్కడ తెసలోనికైలో ఉన్నటువంటి విశ్వాసుల, కొరింథీలో ఉన్న వారిని గురించి చెప్తారు. మాసిదోనియాలో అక్కడ కొందరు బీదలు ఉన్నారు. వారికి చదవండి, చెప్తాను. ఓకే, మంచి మాటలు, దేవుని వాక్యం. స్తుతి. అక్కడ అంటారు చూడండి, మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడిన దేవుని కృప. 2 కొరింథీలో చూడండి. రైట్, 2 కొరింథీ 8. మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి. స్తోత్రం. ఇక్కడ మాసిదోనియాలో ఉన్న విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళకి కలిగిన కృప ఏంటి అంటే, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడ్డగా అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనప్పటికీ కూడా వారికి దాతృత్వం బహుగా విస్తరించి. నిరుపేదలేనండి నిజంగా చెప్పాలంటే, అయినప్పటికీ కూడా వారికి దాతృత్వం అంటే ఇచ్చుట. ఎదుటి వారికి కానివ్వండి, బీదలకు కానివ్వండి, లేక దేవుని కొరకు కానివ్వండి, పరిచర్య కొరకు కానివ్వండి, ఇచ్చుట అనేది కూడా కృపావరం. కృప. దేనిలోనూ కూడా లోపము ఉండకూడదు. కొందరికి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ కృప ఉండదు. స్తోత్రం. పొందుకునే కృప ఉంటుంది కానీ ఏమండి, కొందరికి అందుకునే కృపే కానీ ఈ కృప ఉండదు. అది కూడా కృప ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను నా కొరకు కాదు మీకు చెప్పేది, అది కృప అని రాయబడింది. ఏ కృప వరములో కూడా మీరు చెడ్డగా తలంచవద్దు. ఏ కృపావరములోనూ మనం లోపం లేని వారే యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు కొరింథీ సంఘము ఎదురు చూస్తున్నట్టుగా మనము ఎదురు చూడాలి. ఈ వర్తమానం వింటున్న నా దేవుని బిడ్డలారా, ఏ లోపము లేని సంపూర్ణత సిద్ధి చెంది రాజాది రాజైన దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డానికి మనము లోపము లేని వారై మనం ఉండాలి. ప్రభు అట్టి కృప
మీకందరికీ ఈ వాక్యం విన్నాం, మనందరికీ దేవుడు మెండుగా అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ఆ తదుపరి రేపు మొదటి వారం కదా, ప్రభు బల ఆరాధన కూడా రేపు పాలు పొందడానికి సిద్ధపడండి. అందులో కూడా లోపం ఉండకూడదు. తప్పక మీరు పాలు పొందండి. ఇప్పుడు పరిచర్య కూడా చేయాలి, ఆ కృప కూడా కలిగి ఉండండి. అది కూడా కృప. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. వాక్కునిచ్చిన ప్రేమాస్వరూపైన దేవుని నీవు చేతులెత్తి గణపరచండి. ప్రభువా, మా కొరకు రాత్రి ఈ దినాన్ని మీరు మా కొరకు అనుగ్రహించిన మీరు శ్రేష్టమైన